నమస్కారం. మీరు వృషభ రాశి వారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. ముందుగా ఒక మాట చెప్తున్నాను. ఈ వీడియోని మీరు ఎవరూ లేనప్పుడు, ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీ మైండ్ని పూర్తిగా బ్లాక్ చేస్తాయి. వచ్చే 7 రోజులు మీ జీవితంలో ఒక పెను తుఫాను లాంటిది రాబోతుంది. మీరు కలలో కూడా ఊహించని, అసలు ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోని 3 భయంకరమైన రహస్యాలు ఇప్పుడు మీ కళ్ళ ముందు బయటపడబోతున్నాయి. మీ వెనుక అసలు ఏం జరుగుతుందో, మీ పక్కనే ఉంటూ మీ మంచి కోరుకుంటున్నట్టు నటించేవాళ్లే మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలని చూస్తున్నారో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్క చిన్న తప్పు, రాబోయే 7 రోజుల్లో మీరు చేసే ఆ ఒక్క చిన్న తప్పు మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేస్తుంది. మీ ప్రశాంతతను నాశనం చేస్తుంది. అందుకే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తున్న మీరంతా మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని కమెంట్స్లో మీకు ఇష్టమైన దేవుడి పేరు రాయండి. ఉదాహరణకు ఓం నమశివాయ అను, జై శ్రీరామను, ఓం వెంకటేశాయ నమః అను, లేదా మీ కులదైవం పేరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఆ దేవుడి ఆశీస్సులు మీకెప్పుడూ నిండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ముఖ్యంగా వృషభ రాశి వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ నాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఎంతో బలాన్నిస్తుంది. దయచేసి కమెంట్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వృషభ రాశి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మీకున్న అంతులేని ఓపిక. మీరు ఎంతటి కష్టాన్నైనా సరే బయటికి కనపడనివ్వకుండా చిరునవ్వుతో భరిస్తారు. కానీ ఆ నవ్వు వెనుక లోపల మీరు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఎవరికీ తెలియదు కదా. ఇన్నాళ్లుగా మీరు పడుతున్న బాధలు, మీరు ఎదుర్కొంటున్న మానసిక క్షోభ, అవమానాలు అన్నీ మీ మనసులోనే ఒక బండరాయిలాగా దాచుకున్నారు. ఎవరికైనా చెబితే వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో, లేక మనల్ని చూసి చులకన చేస్తారేమో అన్న భయం మిమ్మల్ని ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడనివ్వడం లేదు. మీరేమో అందరూ బాగుండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత సహాయం చెయ్యాలి, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకూడదు అని కోరుకుంటారు. కానీ మీకు మాత్రం ఏదీ కలిసి రావడం లేదు. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంటుంది. చేతిదాకా వచ్చిన అవకాశాలు, ఇక ఇది నాదే అని ఫిక్స్ అయిన పనులు కూడా చివరి నిమిషంలో చేజారిపోతున్నాయి. డబ్బులు వస్తాయి, కానీ చేతిలో నిలబడవు. ఒక పక్క తీరని అప్పుల బాధ, మరో పక్క కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక టెన్షన్. అసలు నా జీవితం ఇలా ఎందుకు తయారైందిరా దేవుడా అని మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా కన్నీళ్లు పెట్టుకున్న రోజులు చాలానే ఉన్నాయి. నేను చెబుతున్నది అక్షరాలా నిజం అవునా కాదా? మీ మనసుకి తెలుసు ఆ నిజం. నిజానికి మీరిప్పుడు ఒక పెద్ద గందరగోళంలో చిక్కుకొని ఉన్నారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అసలు అర్థం కాని భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా నా తలరాతేమో, నా కర్మ ఇలా కాలిపోయిందేమో అని మీరు ఫీల్ అవుతున్నారేమో. కానీ కాదు. ఇదంతా మీ చుట్టూ ఉన్న గ్రహాల అనుకూలత లేకపోవడం, అలాగే మీ చుట్టూ ఉండి మీ మంచి కోరుకుంటున్నట్టు నటించే నకిలీ మనుషుల వల్లే జరుగుతోంది. వచ్చే 7 రోజుల్లో మీ జీవితంలో 3 రహస్యాలు బయటపడతాయి అని నేను ముందే చెప్పాను కదా. అందులో మొదటిది మీకంటే మీ వాళ్ళకి, మీరు ప్రాణంగా ప్రేమించే వాళ్ళకి సంబంధించింది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరికోసమైతే మీ ప్రాణమైనా ఇచ్చేస్తారో, మీ కష్టాన్నంతా వాళ్ల కోసమే ధారపోస్తున్నారో వాళ్లే మీ వెనుక పెద్ద గోతులు తవ్వుతున్నారు. వాళ్ళ అసలు రంగు ఈ వారం రోజుల్లో మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఏదో ఒక చిన్న సంఘటన ద్వారా, లేదా ఒక మాట ద్వారా వాళ్ళ ముసుగు పూర్తిగా తొలగిపోతుంది. అది చూసి మీరు తట్టుకోలేరు. గుండె పగిలిపోయినంత బాధ కలుగుతుంది. కానీ తట్టుకొని నిలబడాలి. ఎందుకంటే ఈ నిజం తెలుసుకోవడం మీ భవిష్యత్తుకి చాలా అవసరం. మీరు ఇప్పటివరకు జీవితంలో చాలా మోసపోయారు. ముఖ్యంగా నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఫేస్ చేశారు. డబ్బుల విషయంలో అయితే చెప్పాల్సిన పనే లేదు. మీరు ఒకరికి సహాయం చేస్తే వాళ్ళు దాన్ని వాడుకొని అవసరం తీరాటి మిమ్మల్ని పక్కన పెట్టేశారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క చెడ్డ అలవాటేమిటంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే అస్సలు చూడలేరు. వాళ్ళ దగ్గర ఉన్నది లేనిది అంతా తీసి ఇచ్చేసి వాళ్ళని ఆదుకుంటారు. కానీ మీకు నిజంగా ఒక కష్టం వస్తే మాత్రం ఒక్కరు అంటే ఒక్కరు కూడా మీ పక్కన నిలబడరు. కనీసం ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగే నాథుడు కూడా ఉండడు. ఈ చేదు నిజం మీకు ఎన్నోసార్లు అనుభవంలోకి వచ్చింది. అయినా సరే మీ మనసు చావక మీరు మారలేదు. మళ్ళీ మళ్ళీ వాళ్ళకే సహాయం చేస్తున్నారు.
కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా మారాలి, కఠినంగా మారి తీరాలి. లేకపోతే ఈ స్వార్థ ప్రపంచంలో మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. మీ శత్రువులెవరో బయట లేరు. మీ ఇంట్లోని, మీ బంధువుల్లోని, మీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లోనే ఉన్నారు. వాళ్ళు మీ ఎదురుగా నవ్వుతూని మీ ఎదుగుదలని ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. ఈ మొదటి రహస్యం బయటపడినప్పుడు మీరు ఎమోషనల్గా చాలా వీక్ అయిపోతారు. ఏడుపు వస్తుంది. కానీ నేను చెబుతున్నాను కదా, దయచేసి ధైర్యంగా ఉండండి. అది మీకు దేవుడిస్తున్న ఒక క్లారిటీ అనుకోండి. ఇక మీ జీవితంలో బయటపడబోయే రెండవ రహస్యం. ఇది మీ కెరియర్కి, వ్యాపారానికి, అలాగే మీ డబ్బుకి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం. ఎప్పటినుంచో మీరు ఒక పని అవ్వాలని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు కదా. అది ఆఫీస్లో ప్రమోషన్ కావచ్చు, కొత్త జాబ్ కోసం కావచ్చు, లేదా ఏదైనా ఒక సొంత వ్యాపారం మొదలుపెట్టాలని కావచ్చు, లేక ఒక ఆస్తి అమ్మి మీ అప్పులన్నీ ఒకేసారి తీర్చేయాలని కావచ్చు. ఆ పని ఎందుకు ఆగిపోతుందో, ఎందుకు అంతలా డిలే అవుతుందో మీకు ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కావడం లేదు కదా. ఎవరో ఏదో చేశారేమో, లేక నా అదృష్టం ఇంతే దరిద్రంగా ఉందేమో అని మీరు లోపల కుమిలిపోతూ ప్రతిరోజూ బాధపడుతున్నారు. కానీ ఇక్కడ అసలు నిజం ఏమిటంటే, మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని ఒక వ్యక్తి కావాలనే మీ పనులన్నీ చెడగొడుతున్నాడు. మీ దగ్గరే ఉంటూ, మీతోనే తింటూ, మీ విషయాలన్నీ తెలుసుకుంటూ, ఆ సమాచారాన్ని మీకు అడ్డంకిగా మారే వాళ్ళకి చేరవేస్తున్నాడు. ఈ 7 రోజుల్లో ఆ వ్యక్తి ఎవరో ఒక చిన్న క్లూ ద్వారా మీకు అడ్డంగా దొరికిపోతాడు. బహుశా మీ ఫోన్లోనో, లేక మాటల మధ్యలో ఎవరైనా పొరపాటున అనడం వల్లే ఆ వ్యక్తి ముఖచిత్రం బయటపడుతుంది. ఇది మీకు చాలా పెద్ద షాక్ ఇస్తుంది. ఎందుకంటే మీరు వాళ్ళని అంతలా నమ్మారు. మీ రహస్యాలన్నీ వాళ్ళకి చెప్పారు. ఈ విషయం బయటపడగానే మీరు కోపంతో అగ్నిపర్వతంలా రగిలిపోతారు. చూస్తున్నారు కదా, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. నేను చెప్తున్న ప్రతి మాట మీ జీవితానికి, మీ ప్రస్తుత పరిస్థితికి ఎంతలా కనెక్ట్ అవుతుందో మీకే బాగా అర్థమవుతూ ఉంటుంది. మీ మనసులో ఎప్పుడూ ఒకటే భయం ఉంటుంది. అసలు నా భవిష్యత్తు ఏమవుతుందో, నా పిల్లల పరిస్థితి ఏంటో, నా వాళ్ళని ఎలా మంచిగా చూసుకోవాలో అని ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. మీ బ్రెయిన్కి అసలు ఒక్క నిమిషం కూడా రెస్ట్ ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన, రేపటి గురించి భయం. ఆ ఓవర్ థింకింగ్ వల్లే మీకు సగం రోగాలు వస్తున్నాయి. విపరీతమైన తలనొప్పి, బీపీ పెరగడం, కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్, రాత్రిళ్ళు అసలు నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నారు. మీరు ప్రశాంతంగా, ఎలాంటి ఆలోచనలు లేకుండా కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైంది చెప్పండి? మీకీ గుర్తుండదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో, ఎవరికి ఏ సమాధానం చెప్పాలో అన్న భయం మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచనివ్వడం లేదు. కానీ ఈ 7 రోజులు మీరు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి. నేను మళ్ళీ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే పరిస్థితి తీవ్రత అలాంటిది. గ్రహాల అనుకూలత లేనప్పుడు మనం చాలా సైలెంట్గా ఉండాలి. ఇక 3వ భయంకరమైన రహస్యం. ఇది మీ కుటుంబానికి లేదా మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తికి సంబంధించినది. ఎవరితోనో మీకు చాలా కాలంగా మాటలు పట్టింపులున్నాయి, లేదా ఒక పెద్ద గొడవ జరిగి ఒకరికొకరు మాట్లాడుకోకుండా దూరంగా ఉన్నారు. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో మీకు తెలియదు. మీరు వాళ్ళ గురించి పడుతున్న వేదన వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ మనసులో మీ గురించి ఎవరో పనికట్టుకుని బాగా నూరిపోయారు. మీరేదో చాలా పెద్ద తప్పు చేశారని, మీరు వాళ్ళని కావాలనే మోసం చేశారని, మీ క్యారెక్టర్ మంచిది కాదని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. ఈ అపోహలన్నీ, ఈ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ ఈ రాబోయే వారం రోజుల్లో పూర్తిగా క్లియర్ అవ్వబోతున్నాయి. వాళ్ళకి అసలు నిజం తెలిసి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. లేదా మీకే వాళ్ళ అసలు ఉద్దేశం ఏమిటో తెలిసిపోయి ఇక వాళ్ళు నా జీవితంలోకి రాకపోవడమే మంచివి అని మీరు ఒక స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే ఈ 3వ విషయం బయటపడినప్పుడు మీ మనసు మీద ఉన్న ఒక చాలా పెద్ద భారం దానంతట అదే దిగిపోతుంది. ఇన్నాళ్ళు మీరు పడిన మానసిక వేదనకి ఎట్టకేలకు ఒక ముగింపు దొరుకుతుంది. కానీ ఇది జరిగే ప్రాసెస్లో మాత్రం మీరు చాలా పెయిన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని నిజాలు మనకి ముందుగా మింగుడు పడవు. సరే, ఈ 3 రహస్యాలు ఇలా బయటపడతాయి. అంతా బాగానే ఉంది. మరి ఆ ఒక్క తప్పు ఏమిటి? నేను వీడియో స్టార్టింగ్లో చాలా గట్టిగా చెప్పాను కదా, వచ్చే 7 రోజుల్లో మీరు చేసే ఒక్క చిన్న తప్పు మీ జీవితాన్ని తలకిందులు చేస్తుందని. అదేంటో ఇప్పుడు వివరంగా చెప్తాను. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. ఈ వారం రోజులు మీరు అస్సలు చేయకూడని ఆ పెద్ద తప్పు ఏమిటంటే ఆవేశపడడం, కోపంలో నోరు జారడం. అవును, నిజాలు తెలిసినప్పుడు, మనల్ని దారుణంగా మోసం చేస్తున్న వాళ్ళు దొరికిపోయినప్పుడు మనకి విపరీతమైన కోపం వస్తుంది. మన రక్తం మరిగిపోతుంది. వాళ్ళని పట్టుకుని నిలదీయాలని, 4 కఠినమైన మాటలనాలని, బూతులు తిట్టాలని, గొడవ పడాలని అనిపిస్తుంది.
కానీ దయచేసి మీరు చేయకూడని తప్పు ఇదే. మీరు ఎప్పుడైతే ఆవేశంలో కంట్రోల్ తప్పి నోరు జారుతారో అప్పుడు తప్పు మొత్తం మీ వైపు వచ్చేస్తుంది. వాళ్ళు చేసిన తప్పులన్నీ, మోసాలన్నీ పక్కకు వెళ్ళిపోయి మీరు అన్న మాటల్నే పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. సమాజం దృష్టిలో, అందరి దృష్టిలో మిమ్మల్ని ఒక పెద్ద విలన్ని చేస్తారు. వాళ్ళు సింపతి కొట్టేస్తారు. కాబట్టి ఈ 7 రోజులు మీకు ఎంత కోపం వచ్చినా, మీ గుండె ఎంత రగిలిపోతున్నా సరే నోరు మూసుకొని సైలెంట్గా ఉండండి. అసలు మీకు ఏమీ తెలియనట్టు యాక్ట్ చేయండి. మీరు మౌనంగా ఉంటే చాలు. వాళ్ళకి భయం పట్టుకుంటుంది. వీడికి ఏమైనా తెలిసిపోయిందా? మన బండారం బయటపడిందా? ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు అని వాళ్ళు లోపల టెన్షన్ పడి చేస్తారు. అలా కాకుండా మీరు వెళ్ళి గొడవ పెట్టుకున్నారనుకోండి, వాళ్ళు ముందుగానే అలర్ట్ అయిపోయి మీ మీద రివర్స్ అటాక్ చేస్తారు. అంతేకాదు, ఈ సమయంలో మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎవరికీ ఒక్క రూపాయి కూడా అప్పుగా ఇవ్వకండి. అలాగే ఎవరి దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేయకండి. ఎక్కడైనా కాగితాల మీద సంతకాలు పెట్టేటప్పుడు 10 సార్లు చదివి 10 మందిని అడిగి పెట్టండి. ఎవరైనా వచ్చి నిన్ను అక్కడ పెట్టేస్తా, ఇక్కడ పెట్టేస్తా, ఈ స్కీమ్లో 1,00,000 పెట్టు 10 లక్షలిస్తా అంటే అస్సలు నమ్మకండి. అవన్నీ మిమ్మల్ని ముంచే ప్లాన్లు మాత్రమే. ఈ 7 రోజులు మీరు మౌనమునిలాగా ఉండిపోవాలి. ఎవరితో అవసరమో వాళ్లతోనే కట్ అండ్ రైట్గా మాట్లాడాలి. ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వడం మానేయాలి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలని చూసినా సరే ఒక నవ్వు నవ్వి అక్కడి నుంచి తప్పుకోండి. ఇదే మీరు మీ జీవితాన్ని, పరువుని కాపాడుకోవడానికి చేయాల్సిన ఒకే ఒక్క పని. నాకు తెలుసు, ఇదంతా వింటుంటే మీకు లోపల చాలా భయంగా అనిపించవచ్చు. నాకే ఎందుకిలా జరుగుతుంది? నేనేం పాపం చేశాను దేవుడా? అందరికీ మంచే చేశాను కదా అని మీరు బాధపడుతూ ఉండొచ్చు. కానీ నమ్మండి, ఇదంతా దేవుడు మీకిస్తున్న ఒక చిన్న పరీక్ష మాత్రమే. వృషభరాశి వారు పుట్టుకతోనే ఒక ఫైటర్స్. మీరు ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ ఎగబాకి పైకి లేస్తారు. మీలో ఉన్న ఆ పట్టుదల, ఆ స్టామినా మీకే ఇంకా పూర్తిగా తెలియదు. కానీ ఒకసారి మీరు ఒక పని చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యారంటే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు మీకు ఎదురవుతున్న ఈ కష్టాలు, ఈ మోసాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు అన్నీ మీకు జీవితం అంటే ఏంటో ప్రాక్టికల్గా ఒక పాఠం నేర్పడానికి వస్తున్నాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదని, మన సీక్రెట్స్, మన వీక్నెస్లు ఎవరికీ చెప్పకూడదని మీకు అర్థం అవ్వాలని ప్రకృతి మీకు ఈ సిచ్యువేషన్స్ని కావాలని క్రియేట్ చేస్తోంది. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ఎప్పుడూ ఎదుటి వాళ్ల కోసమే, వాళ్ళ ఆనందం కోసమే బ్రతికారు కదా. ఒక్కసారైనా మీకోసం మీరు బ్రతికారా? మీ ఆనందం కోసం మీకంటూ ఒక లైఫ్ ఉందని ఆలోచించారా? లేదు కదా. ఎప్పుడూ పక్కనోడికి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అని మీ సొంత జీవితాన్ని, మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నారు. దయచేసి నేను చెప్పే మాటలు కొంచెం కఠినంగా ఉన్నా, మీకు బాధ కలిగించినా ఇవి పచ్చి నిజాలు. మీరంతా నా సొంత మనుషులు, నా కుటుంబ సభ్యులు అనుకుని ఇంత బాధ్యతగా చెప్తున్నాను. ఈ 7 రోజులు గడిచిపోతే చాలు. ఆ తర్వాత వచ్చే రోజులు మీ జీవితంలో ఒక గోల్డెన్ పీరియడ్ని తీసుకొస్తాయి. ఈ 7 రోజులే మీ ఓపికకి, మీ సహనానికి అసలైన పరీక్ష. ఈ గండం రెట్టెక్కితే ఆ తర్వాత మీరే రాజులు. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో, ఎవరైతే మిమ్మల్ని ఏమీ చేతకాని వాళ్ళలా చూసి నవ్వారో వాళ్ళందరి ముందు మీరు కాలర్ ఎగరేసుకుని, కారు వేసుకుని తిరిగే రోజు ఖచ్చితంగా వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ఆగిపోయిన పనులన్నీ ఒకటొకటిగా వాటంతటా అవే కంప్లీట్ అవుతాయి. మీ మీద పడ్డ నిందలు, చెడ్డ పేరు అన్నీ తొలగిపోయి మీరంటే ఏంటో, మీ క్యారెక్టర్ ఏంటో అందరికీ క్లియర్గా తెలుస్తుంది. మీకంటూ సొంతంగా ఒక గొప్ప గుర్తింపు వస్తుంది. కానీ ఇదంతా జరగాలంటే, మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఈ ఒక్క వారం రోజులు చాలా ఓపికగా, తెలివిగా అడుగులు వేయాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. మీరు చాలామందికి దైవభక్తి చాలా ఎక్కువ. గుళ్ళు, గోపురాలు, బాబాలు అని తిరుగుతూ ఉంటారు. ఇంట్లో ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తారు. అయినా దేవుడు నన్ను కరుణించడం లేదేంటి అని కుమిలిపోతారు. దేవుడెప్పుడూ మన మీద దయగానే ఉంటాడు. కానీ దేవుడు మీకొక అవకాశం ఇస్తున్నాడు. ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు మీతో ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్నారో మీ కళ్ళకి సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాడు. అది చూసి కూడా మీరు మారకపోతే, గుడ్డిగా మళ్ళీ వాళ్ళనే నమ్మితే అది పూర్తిగా మీ తప్పే అవుతుంది. కానీ దేవుడు తప్పు కాదు కదా. అందుకే ఈ సమయంలో మీరు ఏ గుడికి వెళ్ళినా సరే, నాకు ఆ డబ్బు కావాలి, ఆ ఆస్తి కావాలి, ఆ జాబ్ కావాలి అని అడగండి. నాకు ధైర్యాన్నివ్వు స్వామి, ఈ కష్టాలని, మనుషుల మోసాలని ఎదుర్కొనే శక్తినివ్వు, నా బుద్ధిని, నా ఆలోచనలని ఎప్పుడూ మంచి మార్గంలో నడిపించు అని అడగండి. అది చాలు.
ఆ దేవుడే మిమ్మల్ని చేయి పట్టుకుని చీకట్లోంచి వెలుగులోకి నడిపిస్తాడు. రోజు ఉదయం నిద్ర లేవగానే పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టండి. నేను చాలా బాగున్నాను, నా జీవితం అద్భుతంగా ఉండబోతోంది, నేను దేన్నైనా సాధించగలను అని మీకు మీరు గట్టిగా చెప్పుకోండి. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు అంత పాజిటివ్గా మారతాయి. ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్న ఆడవాళ్ల గురించి ఇక్కడ ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలి. మీరు మీ కుటుంబం కోసం నిజంగా ప్రాణాలు పెట్టేస్తారు. భర్త, పిల్లలు, అత్తమామలు వీళ్ళ కోసమే మీ జీవితం అంతా అంకితం చేస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒకటే పని, కానీ మీకు దక్కేది మాత్రం శూన్యం. ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోరు. కనీసం మీరు పడే కష్టాన్ని గుర్తించరు. పైగా మీరు ఏం చేసినా, ఎంత బాగా చేసినా అందులో ఏదో ఒక తప్పులు వెతుకుతారు. ఇలాంటి పరిస్థితిలో మీరు లోపల ఎంత ఏడుస్తున్నారో, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో నాకు బాగా తెలుసు. కానీ మీరు ఏమాత్రం ధైర్యం కోల్పోకూడదు. ఈ వచ్చే 7 రోజుల్లో మీ ఇంట్లో కొన్ని అనుకోని పరిణామాలు జరుగుతాయి. మీ విలువేంటో, మీరు ఇంట్లో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసొచ్చే సంఘటనలు జరుగుతాయి. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఆవేశపడి ఎవరిని ఏమీ అనకండి. మీ మౌనమే వాళ్ళకి గట్టి సమాధానం చెప్పాలి. అలాగే వృషభ రాశిలో ఉన్న యూత్, స్టూడెంట్స్, ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా కెరీర్ పరంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయి జాబ్స్ రాక, ఉన్న జాబ్లో బాస్ల ప్రెషర్ తట్టుకోలేక పిచ్చెక్కిపోతున్నారు. పైగా లవ్ ఫెయిల్యూర్స్, బ్రేకప్స్ వల్ల చాలామంది తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నిటికీ ఒక ఎండ్ కార్డు పడే టైం చాలా దగ్గరలోనే ఉంది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. నేను చెప్తున్న ఈ 3 రహస్యాలు ఇందాక చెప్పినట్టుగా కేవలం మిమ్మల్ని భయపెట్టడానికి చెప్తున్నవి కావు. ఇవి మిమ్మల్ని ముందుగానే అలర్ట్ చేయడానికి క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్స్. మనం రోడ్డు మీద స్పీడ్గా వెళ్తున్నప్పుడు ముందు ఒక పెద్ద గొయ్యి ఉంటే ఎవరో ఒకరు ముందుగా చూసి, బాబు అక్కడ గొయ్యి ఉంది అని చెప్తే మనం ఆగిపోతాం కదా, బ్రేక్ వేస్తాం కదా. అలాగే మీ జీవితంలో మీకు ఎదురుగా ఉన్న గోతుల్ని నేను మీకు ఈ వీడియో ద్వారా ముందుగానే చూపిస్తున్నాను. అందులో పడకుండా జాగ్రత్త పడాల్సిన, మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే. మొదటి రహస్యం, మీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారన్న కఠినమైన నిజం. రెండవది, మీ ఆర్థిక పరిస్థితిని కావాలనే దిగజారుస్తున్న ఆ అజ్ఞాత వ్యక్తి వ్యవహారం. మూడవది, మీ ఫ్యామిలీలో లేదా రిలేషన్లో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్. ఈ 3 కూడా దాదాపుగా ఒకేసారి ఈ వారం రోజుల్లో మీ ముందు నిలబడతాయి. అప్పుడు మీ మైండ్ అస్సలు పనిచేయదు, బ్లాంక్ అయిపోతుంది. గుండె వేగం విపరీతంగా పెరుగుతుంది. కానీ ఒక్క క్షణం కళ్ళు మూసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకోండి. నేనున్నాను, నా కష్టం నేను పడతాను, నా కాళ్ల మీద నేను నిలబడతాను, ఎవరి దయ, ఎవరి హెల్ప్ నాకు అవసరం లేదు అని మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. ఒక విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ, ఏ ఒక్కరూ మన వాళ్ళు కాదు. మనం దగ్గర డబ్బున్నప్పుడు, మనకి పవర్ ఉన్నప్పుడు, మన చుట్టూ చేరేవాళ్ళు మనకి ఒక కష్టం వచ్చినప్పుడు, చేతిలో చిల్లిగవ్వలేనప్పుడు కనీసం ఆమడ దూరంలో కూడా ఉండరు. ఈ సింపుల్ లాజిక్ని మీరు ఎప్పుడూ మర్చిపోయారు. అందుకే ప్రతి ఒక్కరిని విపరీతంగా నమ్మేస్తున్నారు. మీ ఫీలింగ్స్ అన్నీ వాళ్ళతో అమాయకంగా షేర్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళే మీ వీక్నెస్ని పట్టుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు లేదా ఎమోషనల్గా కంట్రోల్ చేస్తున్నారు. ఈ 7 రోజుల్లో మీరు చేయాల్సిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే, మీ రహస్యాలు, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎవ్వరికీ చెప్పకండి. మీ బాధని ఎవరి దగ్గర చెప్పుకుని ఏడవకండి. వాళ్ళు మీ ఎదురుగా అయ్యో పాపం అంటారు, కానీ మీ వెనకాల మీ గురించి చాలా చులకనగా మాట్లాడుకుంటారు. వీడికి ఈ కష్టం రావాల్సిందే అని లోపల ఆనందపడతారు. మీకు ఏడుపు వస్తే తలుపు వేసుకుని ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోండి. ఆ తర్వాత ముఖం కడుక్కుని నవ్వుతూ బయటికి రండి. మీ నవ్వు చూసి మీ శత్రువులకి భయం పుట్టాలి. వాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని అప్పుల్లో ఉన్నా ఇలా ఎలా నవ్వుతున్నాడ్రా అని వాళ్ళకి రాత్రిళ్ళు నిద్ర పట్టకూడదు. అదే మీరు సాధించే అసలైన విజయం. ఇన్నాళ్ళు మీరు ఒక రాతిలాగా ఎక్కడో పడి ఉన్నారు. అందరూ మీ మీద ఇష్టం వచ్చినట్టు శిల్పాలు చెక్కాలని చూశారు. కానీ ఇప్పుడు మీరు ఒక వజ్రంలాగా మారాలి. మిమ్మల్ని గీకాలని చూస్తే వాళ్ళ చేతులే తెగిపోవాలి. ఆ రేంజ్లో మీ యాటిట్యూడ్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. వృషభ రాశి వాళ్ళు చాలా కూల్గా ఉంటారు, కానీ ఒక్కసారి వాళ్ళకి మండితే, వాళ్ళకి కోపం వస్తే మాత్రం అస్సలు వదలరు. ఇప్పుడు మీకు మండాల్సిన టైం వచ్చింది. కానీ అది ఆవేశంతో కాదు, తెలివైన ఆలోచనతో. కోపాన్ని మీ లోపలే దాచుకుని దాన్ని ఒక కసిగా మార్చుకోండి. దాన్ని ఒక ఫైర్ లాగా చేసుకోండి. మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని తొక్కేయాలని చూశారో, ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళందరూ ఒకరోజు మీ సక్సెస్ చూసి కళ్ళు కుట్టి చచ్చేలా మీరు ఎదగాలి. దానికి ఈ వారం రోజులే ఒక బలమైన పునాది లాంటివి.
ఈ 7 రోజులు మీరు పడే ఈ మెంటల్ టెన్షన్, మీరు తెలుసుకునే ఈ పచ్చి నిజాలు అన్నీ కూడా ఆ పునాదిని గట్టిగా చేయడానికి ప్రకృతి చేస్తున్న ఒక గొప్ప ఏర్పాటే అని మీరు బలంగా నమ్మాలి. మీ జీవితంలో రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అనేది కేవలం మీ చేతుల్లోనే ఉంది. ఎవరో దేవుడిలా వచ్చి మీ రాతను మారుస్తారని, ఏదో మ్యాజిక్ జరిగిపోయి రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ తీరిపోతాయని ఎదురు చూడకండి. అద్భుతాలు వాటంతట అవి జరగవు. మనం రక్తం చిందించి కష్టపడితేనే అద్భుతాలు సృష్టించబడతాయి. మీ మీద మీకు 100% నమ్మకం ఉండాలి. మీరు ఏది చేసినా పర్ఫెక్ట్గా, నిజాయితీగా చేస్తారు. మీలో ఆ టాలెంట్ ఉంది, ఆ స్కిల్ ఉంది. దాన్ని పూర్తిగా బయటికి తీయండి. పక్కనోడి గురించి, వాళ్ళ లైఫ్ గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేయండి. ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. టైంకి తినండి, టైంకి నిద్రపోండి. మీ ప్రశాంతతను ఎవరి కోసము, ఏ పనికిమాలిన వాళ్ళ కోసము పాడు చేసుకోకండి. ఈ 7 రోజులు నేను చెప్పినట్టు మీరు సైలెంట్గా ఉంటూ ఈ రూల్స్ ఫాలో అయ్యారంటే ఆ తర్వాత మీ లైఫ్లో ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు. ఇది నేను గట్టిగా నమ్మి చెప్తున్నమాట. మీరు కూడా నమ్మండి. చాలా ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాయి. మీకు అన్నీ మంచి జరుగుతాయి. చివరిగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో మీకు కొంచెమైనా ధైర్యాన్ని, మీ జీవితం పట్ల ఒక క్లారిటీని ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు వెంటనే కామెంట్స్లో మీ ఇష్టదైవం పేరు రాయండి. ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ ఇలా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ వాళ్ళందరికీ మీ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికైనా ఈ విషయాలు తెలిసి వాళ్ళు కూడా చేసే తప్పుల్ని ఆపుకుని జాగ్రత్త పడొచ్చు కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. అప్పుడే నేను చేసే ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, ధైర్యంగా ఉండండి. ఏది జరిగినా మన మంచికే అనుకోండి. అంతా మంచే జరుగుతుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.